ఖలీఫా ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గారి పాలనలో జరిగినటువంటి 10 సంస్కరణలు. ఖలీఫా ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు 634 నుండి 644 కామన్ ఎరాలో ఈ 10 సంవత్సరాల పాటు పాలించినటువంటి రెండవ రాషిదూన్ ఖలీఫాగా ఇస్లామియా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనటువంటి నాయకుడిగా పరిగణించబడతారు. ఆయన ప్రవక్త వారి సున్నతు ఖచ్చితంగా అనుసరించారు మరియు ఇస్లామియా సామ్రాజ్యాన్ని విస్తరించి సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను స్థాపించారు. ఆయన పాలనలోని 10 ముఖ్యమైనటువంటి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1. ఇస్లామియా సామ్రాజ్యం యొక్క విస్తరణ. ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పాలనలో ఇస్లామియా సామ్రాజ్యం అరేబియా నుండి మెసపటోమియా, సిరియా, ఈజిప్ట్, ఇరాన్, ఫలస్తీన్, ఉత్తర ఆఫ్రికా మరియు అర్మేనియా వరకు విస్తరించింది. ఎర్ముక్ యుద్ధం 636 కామన్ ఎరాలో బైజాంటైన్ సైన్యాన్ని ఓడించడం ద్వారా ఈజిప్టు మరియు సిరియాపై నియంత్రణ సాధించారు. ఈ విస్తరణ ఇస్లామియా సామ్రాజ్యాన్ని ప్రపంచ శక్తిగా మార్చేసింది. ఇది ససానియన్, పర్షియన్ సామ్రాజ్యం మరియు బైజాంటైన్ సామ్రాజ్యంపై విజయాలను సాధించింది. ఉమర్ రదియల్లాహు అన్హు వారు సైనిక వ్యూహాలను కేంద్రీకృతంగా నిర్వహించారు మరియు ఖాలిద్ ఇబ్న్ అల్ వలీద్ వంటి సైనిక నాయకులను సమర్థవంతంగా ఉపయోగించారు ఆయన. ఇక 2వది హిజ్రీ క్యాలెండర్ స్థాపన. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇస్లామియా హిజ్రీ క్యాలెండర్ను స్థాపించారు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హిజ్రత్ 622 కామన్ ఎరా నుండి ప్రారంభమైంది. ఇది చంద్రమాన ఆధారిత క్యాలెండర్గా రూపొందించబడింది. ఈ క్యాలెండర్ ఇస్లామియా సంఘటనలు, పండుగలు మరియు రాజకీయ రికార్డులను ఏకీకృతం చేసింది. ఇస్లామియా సామ్రాజ్యంలో అధికారిక రికార్డుల కోసం హిజ్రీ క్యాలెండర్ ఉపయోగించబడింది. ఇది ఈ రోజు కూడా ముస్లిం ప్రపంచంలో అమలులో ఉంది. ఇక 3వది అమీరుల్ మొమినీన్ బిరుదు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఖలీఫాగా అమీరుల్ మొమినీన్, విశ్వాసుల సేనాధిపతి అనే బిరుదును స్వీకరించారు. ఈ బిరుదు ఖలీఫా యొక్క ఆధ్యాత్మిక మరియు రాజకీయ నాయకత్వాన్ని సూచిస్తుంది. ఇది ఇస్లామియా పరిపాలనలో కొత్త గుర్తింపునిచ్చింది. ఈ బిరుదు తర్వాత ఖలీఫాలచే కూడా ఉపయోగించబడింది. ఇది ఇస్లామియా నాయకత్వపు గుర్తుగా కూడా స్థిరపడిపోయింది. ఇక 4వది సామాజిక సంక్షేమ వ్యవస్థను ప్రవేశపెట్టడం. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శిశువులు, వికలాంగులు, వితంతువులు మరియు నిరుపేదల కోసం స్టైఫండ్లను, నెలవారీ ఆర్థిక సహాయం ప్రవేశపెట్టారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ వ్యవస్థ సామాజిక న్యాయాన్ని మరియు ఆర్థిక సమానత్వాన్ని ప్రోత్సహించింది. తఫ్సీర్ ఇబ్న్ కథీర్ సూర అల్ బఖరా సూర నంబర్ 2 ఆయత 177 యొక్క వ్యాఖ్యానం. బైతుల్ మాల్, ప్రభుత్వ ఖజానా నుండి నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించబడింది. ఉదాహరణకు ఒక యూద వృద్ధుడికి ఖజానా నుండి ఆర్థిక సహాయం అందించారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారి కాలంలో ఇది కంటిన్యూ కూడా అయింది. ఇక 5వది న్యాయ వ్యవస్థ సంస్కరణలు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు న్యాయమూర్తుల అవినీతిని నియంత్రించడానికి కఠిన శిక్షలు విధించారు మరియు అధికారుల ఆస్తులను బహిర్గతం చేయాలని ఆదేశించారు. ఈ సంస్కరణలు పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంచాయి. ఇది ఇస్లామియా నీతి సూత్రాలకు అనుగుణంగా ఉంది. ఖురాన్లోని సూరా నిసా 4 ఆయత 58. అలాగే అధికారుల ఫిర్యాదులను పరిశీలించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని స్థాపించారు. ఇది ఆధునిక జవాబుదారీ వ్యవస్థకు పునాది వేసింది. ఇక 6వది జిమ్మీల హక్కుల రక్షణ. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇస్లామియా రాష్ట్రంలో నివసించేటటువంటి జిమ్మీల ధార్మిక స్వేచ్ఛ మరియు పౌర హక్కులను రక్షించారు. ఉదాహరణకు జెరూసలేంలో ఒక యూదుని భూమిని తిరిగి ఇప్పించారు. ఇది ఖురాన్లోని సూర అల్ బఖరా 2 ఆయత 256 ధర్మంలో బలవంతం లేదు అనే వ్యాఖ్యానికి అనుగుణంగా ఉంది. ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఈ పాలన సామాజిక సహజీవనాన్ని ప్రోత్సహించింది. జెరూసలేం ఒప్పందంలో జిమ్మీలకు రక్షణ మరియు స్వేచ్ఛ అందించబడింది కూడా. ఇక 7వది పరిపాలనా సంస్కరణలు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇస్లామియా రాష్ట్రాన్ని విభజించి మజ్లిస్, షూరా సలహా మండలి స్థాపించారు మరియు ఆర్థిక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉమర్ వారి ఈ సంస్కరణలు విస్తరిస్తున్న సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడ్డాయి. గవర్నర్లు మరియు అధికారుల రికార్డులు నిర్వహించడానికి ఒక పబ్లిక్ మినిస్ట్రీ సిస్టమ్ను కూడా ప్రవేశపెట్టారు. ఇక 8వది జెరూసలేం విమోచనం. 636 కామన్ ఎరాలో జెరూసలేం బైజాంటైన్ నియంత్రణ నుండి విముక్తి పొందింది. ఉమర్ రదియల్లాహు అన్హు వారు స్వయంగా జెరూసలేం సందర్శించి పాట్రియార్కుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఉమర్ రదియల్లాహు అన్హు వారు చర్చ్ ఆఫ్ రిసరెక్షన్లో నమాజ్ చేయడానికి నిరాకరించి బయట నమాజ్ చేశారు. జిమ్మీల హక్కులను రక్షించారు. ఈ చర్య ఇస్లామియా సహనాన్ని మరియు న్యాయాన్ని ప్రదర్శించింది. ఈ విషయం ఖురాన్లోని సూర అల్ ముమ్తహినా సూర నంబర్ 60 ఆయత నంబర్ 80 వాక్యానికి అనుగుణంగా ఉంది. జెరూసలేం ఒప్పందం జిమ్మీల రక్షణ మరియు స్వాతంత్రాన్ని అందించింది. ఇక 9వది ఖురాన్ సంకలనానికి సహకారం. ఉమర్
రదియల్లాహు అన్హు వారు ఖురాను ఒకే గ్రంథంగా సంకలనం చేయడానికి జైద్ ఇబ్నే సాబిత్ను నియమించారు. ఇది ఖురాన్ యొక్క పరిరక్షణకు సహాయపడింది. ఉమర్ గారి ఈ చర్య ఖురాన్ యొక్క స్వచ్ఛతను మరియు ఏకరూపతను కాపాడింది. ఖురాన్లోని సూర అల్ హిజ్ర్ 15 ఆయత నంబర్ 9 ఈ వాక్యం ఈ ఆచరణకు అనుగుణంగా కనిపిస్తుంది. ఖురాన్ యొక్క లిఖిత సంకలనం ఇస్లామియా రాష్ట్రంలో ప్రామాణిక గ్రంథంగా ఉపయోగపడింది. ఇక 10వది వ్యక్తిగత సాదాసీదాతనం మరియు జవాబుదారీతనం. ఉమర్ రదియల్లాహు అన్హు వారు సాదాసీదా జీవన శైలిని అనుసరించారు మరియు ప్రజల మధ్య రాత్రిపూట వేషాధారణలో తిరిగి వారి సమస్యలను తెలుసుకునేవారు. ఒకసారి ఆకలితో ఉన్న ఒక మహిళా కుటుంబానికి స్వయంగా ఆహారం అందించారు. ఆయన జవాబుదారీతనం మరియు దయా ఇస్లామియా నాయకత్వాన్ని ఆదర్శంగా చూపించింది. ఆయన ఈ ఆచరణకు ఖురాన్లోని సూరే అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయత నంబర్ 54ను సూచిస్తుంది. ఉమర్ రదియల్లాహు అన్హు వారు తన పాలనలో ప్రజల సంక్షేమాన్ని నేరుగా పర్యవేక్షించారు. ఇది నాయకులకు ఒక ఆదర్శంగా నిలిచింది. ఖలీఫా ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి పాలన ఇస్లామియా చరిత్రలో ఒక సువర్ణ యుగంగా పరిగణించబడుతుంది. ఆయన సున్నతును అనుసరించడం, న్యాయం, పారదర్శకత మరియు సామాజిక సంక్షేమం పట్ల ఆయన నిబద్ధత ఇస్లామియా సామ్రాజ్యాన్ని ఒక ప్రపంచ శక్తిగా మార్చాయి. ఖురాన్లో ఇలా ఉంది, అల్లా నీతిని ఆదేశిస్తాడు మరియు దయచూపమని ఆదేశిస్తాడు. సూర్య అన్నహల్ సూర నంబర్ 16 ఆయత నంబర్ 90. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఖురాన్ యొక్క ఈ సూత్రాలను తన పాలనలో అమలు చేశారు. ఇది ఇస్లామియా నాయకత్వానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఉమర్ వారి గురించి ఇప్పటి వరకు నేను చెప్పింది సముద్రంలో ఒక చుక్క లాంటిది మాత్రమే. ఆయన గురించి ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. మరో సందర్భంలో ఆయన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమర్ రదియల్లాహు అన్హు లాంటి సహబా రదియల్లాహు అజ్మঈన్ లాంటి విశ్వాసాన్ని ముస్లిం సమాజానికి ప్రసాదించుగాక. అలాంటి నాయకుల్ని కూడా మన సమాజంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బీనా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి తల్బీనా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.